హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఇండియా ట్రిప్లో ఉన్నానని చెప్పాను కదా. ఇక వైజాగ్ మా అమ్మ ఎగ్జామ్ కోసం వచ్చాను. ఎగ్జామ్ అయిపోయింది. ఇక వైజాగ్ నుంచి గుంటూరు వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి. వైజాగ్ నుంచి గుంటూరు వెళ్ళే బస్సు ఎక్కించడానికి అయితే మా తమ్ముడు మా ఆడపడుచు అయితే వచ్చారు. ఇక్కడ ఇంటర్సిటీ స్లీపర్ కోచ్లో బుక్ చేసుకున్నాం. బస్ అయితే బాగుంది, జర్నీ కూడా చాలా బాగా జరిగింది. ఇక ఫైనల్గా అయితే గుంటూరు వచ్చేసాము. నేను గుంటూరులో దిగేటప్పటికి అమ్మ వాళ్ళ ఇంటికి మా సిస్టర్ వాళ్ళు వచ్చేసారు. మా సిస్టర్ పిల్లలు వచ్చారు. వాళ్ళని తీసుకొని బయటికి వెళ్ళాను. ఆ రోజంతా వాళ్ళతో అయితే ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ డే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళు తెనాల్లో ఉంటారు. అక్కడ వాళ్ళతో టైం స్పెండ్ చేసాం అనమాట. మీరే చూడండి. మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకొని తను మా కోసం ఎమ్మి ఫుడ్ అయితే చేసింది. అది కూడా మంచిగా ఎంజాయ్ చేసి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము. తెనాల్లో ఈ వైకుంఠపురం టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి. తిరుపతిలో ఏదైనా మొక్కులు చెల్లించుకోలేక అక్కడ దాకా వెళ్ళలేకపోయిన వాళ్ళు ఇక్కడ వైకుంఠపురం వచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు వెంకటేశ్వర స్వామికి. చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ గుంటూరు వెళ్ళిపోతాం. ఇలా తిరుగుతాం అనమాట. ఇండియా వస్తే ఆ ఊరు ఈ ఊరు, ఆ గుడి ఈ గుడి అనుకుంటాం. రైల్వే గేట్కి పక్కనే ఉంటుంది అనమాట. చాలా సత్యంగల టెంపుల్. మాకైతే చాలా ఇష్టం. మా అమ్మాయి తలెంటుకలు కూడా ఇక్కడే తీపించుకున్నాం మేము. చాలా రోజుల తర్వాత మేము అక్క చెల్లెళ్ళందరం కలిసాం. మా పిల్లలందరం కలిసి అలా స్పెండ్ చేసాము. చాలా హ్యాపీ అనిపించింది. అన్నట్టు మర్చిపోయాను, మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ ఎప్పుడు క్రౌడ్ ఉంటుందండి. కాకపోతే గుడి క్లోజింగ్ టైంలో రావటం వల్ల చాలా దగ్గరగా చూసాం దేవుణ్ణి. మా చెల్లెళ్ళు తెనాల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇక మేమైతే ఇంకా కారు ఎక్కి గుంటూరు బయలుదేరిపోయాం. మళ్ళీ మా పిల్లలతో కలిసి సినిమాకి అయితే బయలుదేరిపోయాము. కొత్త సినిమా రాకాసి అంటే దానికి వెళ్ళాం అనమాట, దగ్గరలో ఉన్న థియేటర్కి గుంటూరులో. కాకపోతే ప్రతిరోజు ఇలాగే పిల్లలతో ఎంజాయ్ చేస్తామండి. ఏం తెలుసా నీకు? మీరు వచ్చే ముందు రకరకాల చెప్పులు వచ్చేవరా, భయంతో లేచేవాడిని, పిచ్చెక్కిపోయి నాకు తెలుసా. ఇండియా వెళ్ళానంటే ఒక్క రోజు కూడా ఖాళీ ఉంచరు. రోజు ఏదో ఒకటి ప్లాన్ చేసి తీసుకెళ్తా ఉంటారు. అందులో పిల్లలు ఉంటే మాత్రం అస్సలు ఊరుకోరండి. ఇగో మేము కెన్యా కోసం అని చెప్పి మళ్ళీ గోంగూర తీసుకొచ్చాము. మా కెన్యాలో ఫ్రెండ్స్ అందరూ ఇది వెళ్ళినప్పుడల్లా గోంగూర తెచ్చిద్ది అనుకుంటారో ఎప్పుడు, మరి తప్పదు కదా మనకి. గోంగూర వచ్చినప్పుడల్లా కంపల్సరీ ఇలా ఉడకబెడతా. నేను చాలా వీడియోస్లో చాలాసార్లు చెప్పా, అయినా కానీ అడుగుతున్నారు ఎలా ఉడకబెడతావు ఏంటి అని. కెన్యాస్ కిచెన్లో పోస్ట్ చేస్తానండి, ఇది షార్ట్ వీడియో చూడండి. చక్కగా ఇలా ఒలిచేసుకొని మంచిగా ఇసుక ఉంటుంది, కాకపోతే మొత్తం మంచిగా కడుక్కోవాలి. వాష్ చేసుకున్నాక మా అమ్మ మంచిగా, మేము ఇలా ఒలిస్తే మా అమ్మ వాష్ చేసిద్ది అనమాట. చక్కగా వాష్ చేసేసుకొని మగ్గ పెట్టుకొని ఉప్పు వేసుకొని చేసుకోవాలన్నమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పైన ఉంటుంది. మొన్న మా అమ్మాయి వాళ్ళ అరంగేట్రంకి చక్కగా ఉన్న గోంగూరని పచ్చడి చేసాము. చాలా మందికి నచ్చింది గోంగూర పచ్చడి. మాకు గోంగూర దొరకదు కాబట్టి అది చాలా స్పెషల్ అయిందనమాట. ఎక్కడి నుంచి తెచ్చావని కూడా అడిగారు. నేను చేసిన ట్రిక్ ఏంటంటే ఇలాగ ఒలుచుకొని తీసుకెళ్ళి మగ్గబెట్టి తీసుకెళ్ళి అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి మనకు కావాల్సినప్పుడు పప్పులోకి, పచ్చడిలోకి, పులిహార అయితే ఇంకా బాగుంటుంది. లాస్ట్ టైం చాలా వీడియోస్లో చేశాను పులిహార కూడా. పులిహారలోకి అలాగనమాట. ప్రజెంట్ అయితే ఇదిగో మా అక్కయ్య కూతుర్ని, మా అక్కయ్యని కూర్చోబెట్టి గోంగూర వడిపిస్తున్నా. అందుకే తిట్టుకుంటా ఒలుగుతారు నన్ను వాళ్ళు. మేము ఇళ్లలో కూడా ఇంత గోంగూర ఒలుచుకోము, ఎందుకు ఇన్ని కట్టలు తెప్పించి ఒలుచుకో. వాళ్ళకేమో విలువ తెలియదు, దొరికేస్తుంది కదా, అందుకని దీని వాల్యూ తెలియదు వాళ్ళకి. ఏం చేద్దాం, మనకేం దొరకదు కాబట్టి 20 కట్టలు కాదు 30 కట్టలైనా ఓపికగా ఒలుచుకోవాల్సిందే, మగ్గ పెట్టాల్సిందే, తీసుకెళ్లాల్సిందే. గోంగూర చుక్కకూర ఇలాగా మజ్జిగ తీసుకెళ్తా.
దానికోసం ఆల్రెడీ ఇంకొక వీడియోలో చెప్పా వాష్ చేస్తామని. మా అమ్మ వాష్ చేయడంలో మాత్రం తోపు. మా అమ్మ వాష్ చేసిందంటే ఒక డిటర్జెంట్ మాత్రమే ఉండదు, అంతలాగా వాష్ చేసేది. అన్నిసార్లు 4-5 సార్లు గుంజుద్ది, అసలు కొంచెం కూడా ఇసక తగలకుండా నీట్గా వాష్ చేసిద్దండి. అక్కాళ్ళు ఊరికి వెళ్తున్నారు, అందుకని మా అమ్మ గుట్టు పెట్టి మరీ పంపిస్తుంది. ఎదురు రావటం మ్యాండటరీ, అది మాత్రం తప్పదు. ఇదిగో అక్కాళ్ళు ఊరికి పంపిస్తున్నా నేను దగ్గరుండి. ఇదిగో మా నాన్న దగ్గరుండి బండి ఎక్కించి పంపిస్తాడనమాట. ఆయనకి ఎంత ఓపిక లేకపోయినా ఆ పని చేయాల్సిందే పిల్లల కోసం. మా సిస్టర్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాక నేనేమో మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా అత్తగారి ఇంటికి వెళ్ళాను. మా అత్తగారి ఊర్లో అయితే మిరపకాయలు, పత్తి చాలా ఫేమస్ అండి. కళ్ళల్లో కూడా చూడండి ఎలాగ పోసేసి ఉన్నారో. ఇప్పుడు మిరపకాయల సీజన్ కాబట్టి మంచిగా పంట బాగుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కన్నా మా అత్తగారి ఇంట్లో సందడి మామూలుగా ఉండదు. నాకు చుట్టూ మా అత్తగారులు ఉంటారనమాట, చిన్నత్తగారు, పెద్దత్తగారు అని చెప్పి అందరూ వచ్చేస్తారు. పిన్నులు, బాబాయిలు అందరూ ఉంటారనమాట మా ఆయన వాళ్ళ చుట్టాలు. నాన్నమ్మ మురిసిపోతుంది మనోరాలను చూసుకొని. రాక మనోరాలు వచ్చిందంట, మురిసిపోతుంది. నేను వెళ్తే చాలు అస్సలు అందరూ వచ్చేసి మంచిగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటాము. ఇలా జరిగిందనమాట మా అత్తగారి ఇంట్లో. ఇదిగో మా అమ్మాయి అయితే బయట ఐస్ క్రీమ్ బండి వస్తే ఐస్ క్రీమ్ కొనుక్కోవటానికి అయితే వెళ్ళింది. మా అత్తగారి ఊర్లో అయితే అసలు ఐస్ క్రీమ్ బండోళ్ళు ఏంటి అన్ని తినే వస్తువులన్నీ అమ్ముకోవటానికి ఇలాగ మైకులు పెట్టుకొని పెద్ద పెద్దగా అరుస్తా భలే వస్తారు. బయట వాళ్ళ అరుపులు మొదలెట్టగానే మా అత్తయ్య ఇదిగో మా పిల్లల్ని పిలిచి ఇదిగో వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు వెళ్ళి కొనుక్కోండి అంటది. పగలంతా చుట్టాలు ముచ్చట్లు అయితే సరిపోయింది. ఇక తర్వాత మా మావయ్య మా అమ్మాయికి బండి నేర్పిస్తానని చెప్పి తీసుకెళ్లాడు. అలాగే మా మరిది కూడా ఇద్దరు కలిసి మా అమ్మాయికి అయితే బండి నేర్పించారు. బండి ఎందుకు నేర్చుకుందంటే మా అమ్మాయి ఇండియాలో వచ్చి చదువుకుంటే బండి కొని పెడదాం అనుకున్నాం అనమాట. దాని గురించి వాటినే బస్సులు, కార్లు అనుకో, గేదెల్నే. అప్పుడు నువ్వు వెహికల్ ఇచ్చేసుకుంటావు. వాటిని నువ్వు కొత్తకుండా ఉంటే చాలు, అవి నేను కొట్టం కాదు. మరి దగ్గర కటింగ్ పెట్టుకోవాలి. అలాగే ఈమె ఎలాగో బండి నేర్చుకుంది కదా, చూసారు కదా ఆ ప్రయోగాలన్నీ. నెక్స్ట్ డే ఆ బండి కోసం లైసెన్స్ కావాలి కాబట్టి రోడ్డు మీదకి ఎక్కడానికి లైసెన్స్కి అయితే వెళ్ళాము పిడుగురాళ్ళ. లైసెన్స్ పని కూడా చాలా తొందరగానే అయిపోయింది. ఆ రోజంతా అలా గడిచిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని పూలు ఉంటే ఆ పూలు కోసుకొని పెట్టుకొని దగ్గరలో ఉన్న గుడి ఉంటుంది అనమాట, పోలేరమ్మ గుడి. ఇక్కడి నుంచి వెళ్తే గుడి అనమాట, పోలేరమ్మ గుడి. చాలా సత్యంగల తల్లి. కంపల్సరీ వస్తే మాత్రం అక్కడికి వెళ్ళాల్సిందే. వెళ్ళి దండం పెట్టుకొని ఇంక ఇంటికి వెళ్తాము. మన లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూపించాను పోలేరమ్మ తల్లి గుడిని. కంపల్సరీ ఇక్కడికి వస్తే ఇట్లా పోలేరమ్మ తల్లికి బట్టలు పెట్టడం లేకపోతే పూజ చేసుకుని వెళ్తే మంచిదని చెప్పి మా అత్తయ్య వాళ్ళు అంటారు. ఇంకా అలాగే మాకు కూడా నమ్మకం ఏర్పడింది. ఈ గుడికి అయితే మంచిగా అసలు భలే శక్తి ఉంటుందండి. మా ఊళ్ళో చాలామంది బిలీవ్ చేస్తారనమాట. ఈరోజు ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని బయలుదేరుతున్నాం. అలా అక్కడ దండం పెట్టుకొని తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాను.
అన్నట్టు మర్చిపోయాను, ఇక్కడ సత్తెనపల్లిలో పచ్చళ్ళు అవి అత్తయ్య వాళ్ళు పెట్టిన పచ్చళ్ళు కారాలు తీసుకెళ్ళి పిడుగురాళ్ళు వెళ్ళినప్పుడే అక్కడ సత్తెనపల్లి కూడా వెళ్ళేసి ప్యాక్ చేయించుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ టైం ప్యాక్ చేపిస్తున్నాను, ఎప్పుడు నానే ప్యాక్ చేస్తారండి. ఇక్కడైతే ఫస్ట్ టైం చూద్దాం అసలు ఎలా ప్యాక్ చేస్తున్నారు ఏంటనేది. వీళ్ళైతే డబుల్ ప్యాకింగ్ చేస్తారండి చక్కగా, నాకైతే నచ్చింది. చూద్దాం మనం ఈసారి, నేను చెప్తా మీకు రివ్యూ నాది. కానీ ప్యాకింగ్ అయినాక అది పగలకుండా ఏమి లీకేజ్ అవ్వకుండా ఉంటే మళ్ళీ మళ్ళీ వచ్చి చేయించుకోవచ్చు. వాళ్ళు ఇంత పెద్దోళ్ళు అయిపోతున్నారు కదా అని నేను సర్లే ఒకసారి చేపిద్దాంలే అని. చూడండి డబుల్ ప్యాకింగ్ చేశారు, దాన్ని మళ్ళీ ఇంకొక కవర్లో వేసి సీల్ చేస్తున్నారు. మోస్ట్లీ ఇలాగే చేస్తాడు మా నాన్న కూడా, కాకపోతే ఇది లీక్ అవుద్దో లేదో అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పాల్సిందే. ఈ వైట్ కవర్లో వేస్తే ఇంకా అసలు లోపల ఏముందో కూడా తెలియదు. మీరు యూఎస్ అన్నిటికీ చేస్తారా? చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారంట వీళ్ళు. తీసుకోవాలి కదా మీరు మరి. పచ్చళ్ళకైతే 2 కవర్లు వేస్తున్నారు, కారానికైతే 1 కవర్ వేస్తున్నారు అనమాట. పెద్ద లీక్ అవ్వదు కాబట్టి నో ప్రాబ్లం. కారం కూడా అత్తయ్య గొడ్డు కారము సాంబార్ కారము చేసింది. గొడ్డు కారం అయితే 1 కేజీ చెప్పా, అదైతే 2 కేజీలు చెప్పా. చూడాలి ఎంత వస్తుంది. మనకి ఇక్కడ ఆ ప్యాకింగ్ మీద అసలు పచ్చడి కారం అలా కూడా రాస్తున్నారు అనమాట, ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకుండా. అక్కడికి వెళ్ళి కూడా ప్యాకింగ్ ఓపెన్ చేస్తే నీట్గా ఏది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు సాంబార్ కారం ప్యాక్ చేస్తుంది. త్రీ కేజెస్ ఉందా? కెన్యా కస్టమర్ అంటే నేనే అయి ఉంటాను మీకు ఫస్ట్. అన్ని యూఎస్ కస్టమర్లు అయి ఉంటారు, ఇప్పుడు కెన్యా కస్టమర్ మనమే ఫస్ట్. సత్తెనపల్లి వచ్చి కారాలు అయితే ప్యాకింగ్ చేయించుకుంటున్నాం. ప్రతిసారి నాన్ చేసి పెడతాడు కదా, నాన్ చేస్తాడు అనుకోండి. కాకపోతే ఈసారి మొత్తం వెయిట్ చేయిద్దాం, నాన్నకు కొన్నే ఇద్దాం అనుకున్నాం. అసలు చూద్దామని. వీళ్ళు డబుల్ ప్యాకింగ్ నాన్న ఎలా చేస్తున్నాడో అలాగే చేస్తాడు డబుల్ ప్యాకింగ్. మనకి ప్యాకింగ్తో పాటు ఇలా వెయింగ్ కూడా చేస్తున్నారు. 4 కిలోల అమ్మ? 5 కిలోల? 4 కేజీలు. మనకి దీన్ని బట్టి మనం ఎంత ప్యాకింగ్ చేసుకోవాలి, మన దగ్గర ఎంత ఉందో కూడా తెలిసిపోయింది కదండి. నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా, లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నా. వాళ్ళు కూడా ఇంకా ఏవో పచ్చళ్ళు కారాలు అవి ఇవి పెట్టారు, అవి కూడా ప్యాక్ చేసుకొని హైదరాబాద్ అయితే బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట. మా నాన్న వచ్చి దింపుతున్నాడు ఇక్కడ. మా సిస్టర్ వాళ్ళు వచ్చినా మేము వచ్చినా కంపల్సరీ మా నాన్న ఇదివరకు అయితే బస్ స్టాండ్ దాకా వచ్చాడు, ఇప్పుడు మేము ఆపేస్తున్నాం వద్దులే అని చెప్పి. ఇక మా అక్క వాళ్ళు అయితే వాళ్ళు ఓన్ వెళ్ళిపోతారు, మాకైతే కంపల్సరీ రావాల్సిందే. రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ వచ్చి ఎక్కిస్తాడు. ఇదివరకు అయితే ఫ్లైట్ దగ్గరకు కూడా వచ్చేవాడు, ఇప్పుడు ఆపేసాం, కొంచెం ఏజ్ అయిపోతుంది కదా వద్దు అని చెప్పి. మనం ఎంత పెద్దవాళ్ళమైనా మన పేరెంట్స్ ముందు మనం చిన్నపిల్లల్లాగే కదా. మా నాన్న అక్కడ నాకు సమోసాలు కొనిపెట్టి నీకు ఇష్టం కదమ్మా తిను అంటున్నాడు. కంపల్సరీ మా నాన్న పక్కన ఉంటే మాత్రం నేను చాలా చిన్నపిల్లలు అయిపోతాను. అక్కడ బస్ స్టాండ్లో కూర్చొని, అదే రైల్వే స్టేషన్లో కూర్చొని సమోసాలు అయితే తింటున్నాం. నాకు ఈ ఆనియన్ సమోసా అంటే చాలా ఇష్టం అండి. నేను ఇండియా వచ్చానంటే నాకు ఇష్టమైనవి అన్నీ మా నాన్న రోజు తీసుకొచ్చి పెడతానే ఉంటాడు. అలాగే ఇప్పుడు మా పిల్లలు పోటీ వచ్చేసారనమాట, వాళ్ళకి ఇష్టమైనవి కూడా తీసుకొచ్చి పెడతారు. ఇంతే, తల్లిదండ్రులు అఫెక్షన్ ఇలాగే ఉంటుంది. ఫారెన్లో ఉండటం వల్ల మైనస్ ఏదైనా ఉంది అంటే ఇదే. ఆ పేరెంట్స్ లవ్ అండ్ అఫెక్షన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనుభవించలేము. ఫైనల్గా గుంటూరు నుంచి హైదరాబాద్ అయితే వచ్చాము. రాగానే మా తోటకోళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మేము బిర్లా మందిర్ అయితే వెళ్ళాము. అక్కడ కూడా చూడండి విజువల్స్ ఎంత బాగున్నాయో. నేను, మా చెల్లెలు, మా కొడుకు, మా కూతురు అందరం కలిసామంటే మాత్రం హైదరాబాద్లో నైట్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తాము. బిర్లా మందిర్ అని, ట్యాంక్ బండ్ అని, నైట్ ఫుడ్కి వెళ్ళటం అని, ఇలా అన్నీ చేస్తాము. మీరే చూడండి, ఆ రోజంతా వాళ్ళతో టైం స్పెండ్ చేశాను, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం.
అలా ఒక రోజు అంతా మా చెల్లి వాళ్ళ పిల్లలతో స్పెండ్ చేసి నెక్స్ట్ డే మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడి నుంచి మా ఆడబడుచు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పెళ్ళికి కూడా వెళ్ళానండి. నైట్ రోడ్డు మీద కార్లో కూర్చొని నిమ్మకాయ సోడా బిర్యానీ ఎక్కువ టైం చూపించలేదు దయాల్లాగా. టైం 10:30 అయింది, మిడ్ నైట్ ఇదన్నమాట. మా ఆడపడుచు ముచ్చట్లు పెళ్లి ముచ్చట్లు నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.